బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో మానేరు ఉగ్రరూపం దాల్చింది. మానేరు వాగులో మునిగిపోయింది ట్రాక్టర్. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వాగులేకంగా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 9 ట్రాక్టర్లు మునిగిపోయాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ట్రాక్టర్లలో ఉన్న వారిని కాపాడారు స్థానికులు. ఇసుక కోసం వాగులోకి వెళ్లాయి ఆ ట్రాక్టర్లు. ఒక్కసారిగా మానేరు ఉగ్రరూపం దాల్చడంతో ఆ 9 ట్రాక్టర్లు కూడా ఇటు వాగులో చిక్కుకుపోయాయి. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు మానేరు ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందో. ఆ ట్రాక్టర్లు బోల్తా పడిపోయిన పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు ఇసుకతో ఉన్న ట్రాక్టర్లు కాబట్టి కాస్త ఆ వెయిట్కి అక్కడ ఆగాయి, లేకపోతే ఈ పాటికి కొట్టుకుపోయి ఉండేవి. మానేరు వాగులో ట్రాక్టర్లు మునిగిపోయాయి. భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చుతున్నాయి వాగులు వంకలు. ఇటు గోదావరికి ఉపనదిగా ఉందనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ చెప్పండి, ఒక పాయ, నది కూడా కాదు ఒక పాయ. ఇటు వాగు, అది ఆ వాగు కనెక్టివిటీ ఉంటుంది గోదావరికి. ఈ క్రమంలో ప్రస్తుతం మానేరు ఉగ్రరూపం దాల్చింది. మానేరు ఉగ్రరూపం దాల్చడంతో ఆ ట్రాక్టర్లు మునిగిపోయిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో మానేరు ఉగ్రరూపం దాల్చింది. మానేరు వాగులో ట్రాక్టర్లు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోని ఆ ఉధృతికి ట్రాక్టర్లు అక్కడ కొట్టుకుపోవాల్సిన పరిస్థితి. కానీ ఇసుక లోడ్ ఉండడం కారణంగా అవి అక్కడ అలా నిల్చున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. లేకపోతే పాటికి కొట్టుకుపోయి ఉండేవి. విజువల్స్ మీరు చూడొచ్చు. పైన అక్కడ ఆల్రెడీ కొన్ని ట్రాక్టర్లు ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇసుకను తీసుకెళ్లేందుకు అవి వాగులోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ఇటు వాగులో ఆ 9 ట్రాక్టర్లు ఇరుక్కుపోయాయి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు వరద ప్రవాహం, మరి ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ కావచ్చు, లేకపోతే ఆ పైన ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతూ ఉండడంతో ఇటు వాగు ఉధృత రూపం దాల్చుతోంది. వాగు ఉగ్ర రూపం దాల్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ట్రాక్టర్లో ఎవరైనా చిక్కుకోవడం జరిగిందా, లేకపోతే అందరూ సేఫ్గానే ఉన్నారా? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు కూడా ఇక్కడ మానేరు వాగులోకి ఇసుక నుండి తీసుకురావడానికి లోపలికి వెళ్ళాయి. అయితే ఉదయం లోపలికి వెళ్ళినటువంటి ట్రాక్టర్లు నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలతో ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చింది. అంటే వీళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో కూడా వరద ప్రవాహం మామూలుగా ఉంది. కానీ వాళ్ళు ఊహించని పరిస్థితుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఇసుక లోడ్ చేసుకునేటువంటి క్రమంలో కూడా ఇప్పటికే వరద నీరు కొద్దిగా పెరుగుతుందని గమనించి వాళ్ళు బయటకు వద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. కొన్ని ట్రాక్టర్లలో ఇసుక నింపుకున్నారు, మరికొన్ని ట్రాక్టర్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కానీ వరద ఉధృతి పెరుగుతుంది. ఎందుకంటే ఇటు నుండి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వెళ్ళేటువంటి క్రమంలోనే అక్కడ వరద తీవ్రతను గమనించినటువంటి కొంతమంది స్థానికులు అక్కడ అవతలి వైపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత సమాచారం ఇచ్చారు. వరద ఉధృతి పెరుగుతుంది, మీరు తొందరగా బయటికి రావాలని చెప్పడంతో వాళ్ళు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మొత్తం 9 ట్రాక్టర్లు లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక డ్రైవర్ కూడా సీక్వెన్స్ గా 1 by 1 వస్తున్నటువంటి క్రమంలో వరద ఉధృతి పెరుగుతుంది. ఒక డ్రైవర్ మాత్రం కొద్దిగా అప్రమత్తంగా చాకచక్యంగా ఒడ్డుకు చేరగలిగాడు. మొత్తం 9 ట్రాక్టర్లలో 8 ట్రాక్టర్లు మాత్రం అక్కడే ఇరుక్కుపోయాయి. ఇరుక్కుపోవడం మీన్స్ అవి వస్తున్నటువంటి క్రమం, అంటే వరద ఉధృతి పెరగడం ఓవైపు పెరుగుతున్నటువంటి సమయంలోనే ముందు జాగ్రత్తగా వాళ్ళు డ్రైవర్లు కూడా బయటకు వద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేస్తున్నటువంటి క్రమంలోనే ముందున్నటువంటి ట్రాక్టర్ అదుపు తప్పి లోపలికి కొట్టుకొని పోసేటువంటి పరిస్థితి. దాన్ని ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో కూడా మిగిలిన ట్రాక్టర్లు కూడా ఆ రోడ్డు, అంటే ఏదైతే ఆ వాగులో ఉన్నటువంటి రోడ్డు కూడా కొంత మట్టితోటే పోసి ఉంటుంది. కానీ ఆ వరద ఉధృతికి కూడా పోసినటువంటి మట్టి, అంటే ట్రాక్టర్లు వెళ్ళడానికి ఏదైతే దారి వేశారో ఆ మట్టి కూడా కొట్టుకుపోవడంతో గుంతలమయంగా మారింది. ఆ మారినటువంటి క్రమంలోనే డ్రైవర్లు వచ్చినటువంటి రోడ్డు ప్రకారమే వస్తున్నారు. కానీ ఆ మట్టి కొట్టుకుపోయిన నేపథ్యంలో వాళ్ళకు లోపల ఎట్లాంటి పరిస్థితుల్లో తెలియక ట్రాక్టర్లను కూడా వరద ప్రవాహానికి ఒక్కసారి వరద ప్రవాహం వైపుగా వెళ్తున్నటువంటి పరిస్థితులు చూసాం. ప్రస్తుతానికి వెంటనే స్థానికంగా పోలీసులు కూడా అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒకనొక దశలో ఆ ట్రాక్టర్లను అక్కడే పెట్టి ఇక్కడ ప్రాణాపాయాల నుంచి స్థితిలో నుంచి వాళ్ళని బయటకు తీసుకొద్దామని చెప్పి కూడా అనుకున్నారు. కానీ మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి వీళ్ళు బయటికి రావడమే కాకుండా ట్రాక్టర్లు కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కొంత చాకచక్యంగా వ్యవహరించడము. అయితే మరికొంతమంది సీనియర్ డాక్టర్లు వాళ్ళు కూడా వాళ్ళను బయటికి తీసుకోవడానికి కొంత ఇన్స్ట్రక్షన్స్ కూడా బయట నుండే చెప్తున్నటువంటి సందర్భాలు చూసాము. ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం ఏ విధంగా జరగలేదు. మొత్తానికైతే ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం నుండి ఇక్కడ గట్టెక్కినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా
వరద ప్రవాహం ఉన్నటువంటి సమయంలో కూడా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక్కడ నిన్న కురిసినటువంటి వర్షాలకు కూడా ఈ భూపాలపల్లి అలాగే జయశంకర్ భూపాలపల్లితో పాటు ములుగు ఏటూరు నగరం ఈ ప్రాంతాలన్నీ కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంటే ఖమ్మం బార్డర్ అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా బార్డర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా బార్డర్ లో ఈ వాతావరణం ఉంటుంది. మానేరు వరద నీరు కూడా వచ్చి గోదావరిలో కలిసేటువంటి ఆ ప్రాంతం ఈ వాటర్ అంతా కూడా వర్షాలకు వెళ్లి గోదావరిలో కలుస్తుంది. ఈ ఉధృతి పెరగడంతో ఒకవేళ ఆ ప్రమాదం కనుక జరిగితే నేరుగా గోదావరికి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపించేది. కానీ ఒక ప్రాణాపాయం అయితే తప్పించే విధంగా ఇక్కడ పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ అలాగే సీనియర్ డ్రైవర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఫాలో అయిపోయారు. లోపల వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ఒక భయాందోళనమైనటువంటి వాతావరణంలోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ప్రయత్నం ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ తోటి బయటకు వద్దామని చూశారు. కానీ అప్పటికే వరద ప్రవాహం అనేది వీళ్ళు అంటే పైకి వస్తున్నటువంటి నేపథ్యంలో నెట్టివేయడంతో ఈ వరద ప్రవాహం దిశగానే కొట్టుకొని పోవడం వల్ల కొంత భయాందోళన మాత్రం స్థానికులు వ్యక్తం చేశారు. చివరికి ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రాణాపాయం కూడా తప్పినట్టుగా తెలుస్తుంది. సచిన్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం మానేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. భూపాలపల్లి జిల్లాలో మానేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. మానేరు వాగులో మునిగిపోయాయి ట్రాక్టర్లు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వాగులో మునిగిపోయాయి 9 ట్రాక్టర్లు. ట్రాక్టర్లలో ఉన్నవారిని కాపాడారు స్థానికులు. ఇసుక కోసం వాగులోకి వెళ్ళాయి ఆ ట్రాక్టర్లు. అయితే ఒక్కసారిగా వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఆ వాగులోనే ఇరుక్కుపోవడం కాదు, ఇన్ఫాక్ట్ చిక్కుకుపోయాయనే చెప్పుకోవాలి ఆ ట్రాక్టర్లు 9 కూడా. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికులు అప్రమత్తమయ్యారు. కొంతమందిని కాపాడే ప్రయత్నం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంకా ఆ ట్రాక్టర్లను కూడా బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.